ఇవాళ ఆ చట్టం రాకముందుకే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం రాకముందుకే ఉద్యోగ భర్తీలను చేపడుతూ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. నిన్న గ్రూప్ 1 ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇవాళ గ్రూప్ 2, రేపు గ్రూప్ 3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా ఉద్యోగ భర్తీలను చేపడితే రేపు వర్గీకరణ చట్టం వచ్చినా కూడా మాదిగకు మరియు ఉపకులాలకు వచ్చేది శూన్యము. మొన్న అక్టోబర్లో డిఎస్సి ఫలితాలను ఇచ్చి ఉద్యోగ భర్తీ చేపట్టడం వల్ల 11,000కు పైగా ఉన్నటువంటి భర్తీ చేయడం వల్ల దాంట్లో 900 పైన ఉద్యోగాలు మాదిగ ఉపకులాలకు రావాల్సినటువంటి ఆ ఉద్యోగాలు మా నోటికాడికి వచ్చినటువంటి ముద్ద దూరం చేసిండి రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ ఉద్యోగాల భర్తీలో కూడా వర్గీకరణ చట్టం రాకముందుకి చేయడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుంది. మేము సంవత్సరాల తరబడి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఈ సందర్భంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు సాధించినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ మా నోటికాడికి వచ్చినటువంటి ఈ ముద్ద ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల, ఈయన వైఖరి వల్ల దూరం అవుతుంది. కాబట్టి తక్షణమే ఆ వాయిదా వేయాలని, ఫలితాలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో, అన్ని ప్రధానమైనటువంటి విద్యా కేంద్రాలలో మా నిరసన రిలే నిరాహార దీక్షలను ప్రారంభించడం జరిగింది. ఎన్ని రోజులు జరిగిస్తారన్న ఈ దీక్ష అనేది? ఎన్ని రోజులు జరుపుతున్నారు? మేము ఈ రోజు ప్రారంభించినాం. మాకు వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు కూడా మా నిరసన కార్యక్రమం అనేది ఆగదు. ఇవాళ ఈ ఉద్యోగ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనకకు తీసుకునేంత వరకు, వాటిని వాయిదా వేసేంత వరకు కూడా మా యొక్క నిరసన కార్యక్రమం ఆగదు. మేము శాంతియుతంగా మా ఆవేదనను తెలియజేస్తూ ఉన్నాం. మేము శాంతియుతంగా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది మాకు వచ్చేటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ జరిగేంత వరకు, ఆ చట్టం వచ్చేంత వరకు కూడా మేము మా యొక్క నిరసన కార్యక్రమాలను ఆపాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కేంద్రం వేదికగా గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు టీజేపీఎస్సీ విడుదల చేస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర ఉద్యోగ నియామక ఫలితాలు వెంటనే ఆపివేయాలని చెప్పి, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అయిన తర్వాతనే ఉద్యోగ నియామక ఫలితాలు విడుదల చేయాలని చెప్పి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా రీలే నిర్వాహక దీక్షలు చేపట్టడం జరిగింది. మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఏదైతే మాదిగ ఉద్యమాన్ని గౌరవించి సుప్రీంకోర్టు తీర్పును ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తాను, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో కాదు, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా సుప్రీంకోర్టు తీర్పును మేము గౌరవించి మరి విద్యారంగంలో ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణ చేయకుండా మరి మొన్ననే షమీం అఖ్తర్ గారి రిపోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ యొక్క ఉత్తర్వులు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి షమీం అఖ్తర్ గారి యొక్క రిపోర్టును యథాతథంగా మేము అమలు చేస్తామని చెప్పి ఈరోజు అసెంబ్లీలో మరి యొక్క రిపోర్ట్ను మనం ఆమోదించిన సందర్భం మనం చూసాము. అదేవిధంగా ఆ యొక్క రిపోర్టుకు సంబంధించి రేపు మార్చి 12వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి మరి చట్టబద్ధత రేపు కల్పిస్తా ముఖ్యమంత్రి, మరి ఆ వర్గీకరణ చట్టం అయిన తర్వాత ఉద్యోగ నియామకం ఇవ్వాలి. కానీ మరి నిన్ననే గ్రూప్ 1 రిలీజ్ చేశాడు, ఉద్యోగ మార్కులు. మరి ఈరోజు గ్రూప్ 2 నియామకాల యొక్క ఫలితాలు ప్రకటిస్తా అంటున్నాడు, మరి రేపు గ్రూప్ 3 అంటున్నాడు. కాబట్టి వర్గీకరణ చట్టం అయితేనే, ఆ చట్టమైన తర్వాతనే ఉద్యోగ నియామకాల ఫలితాలు ప్రకటిస్తే మరి మాదిగ ఉపకులాలకు వాళ్ళకి రావాల్సిన వాటా దక్కుతుంది. మరి వర్గీకరణ చట్టం కాకుండా ఉద్యోగ నియామకాలు ప్రకటిస్తే ఉమ్మడిగా ఉన్న 15% రిజర్వేషన్లు దాదాపు 70-80% కేవలం మాల సామాజిక వర్గం చెందిన విద్యార్థులే లబ్ధివంతారు. కాబట్టి ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకం, రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులు మాకు రాకుండా అడ్డు అలుగుతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాదిగ ఉపకులాలకు మీరు న్యాయం చేయదలుచుకుంటే, మీలో నిజాయితీ, నిబద్ధత, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి నువ్వు అయితే మాల ఒత్తిడికి తలొగ్గకుండా మరి మాదిగ ఉపకులాలకు నువ్వు న్యాయం చేసిన తర్వాతనే, వర్గీకరణ చట్టం చేసిన తర్వాతనే ఈరోజు మీరు ఉద్యోగ నియామక ఫలితాలు ప్రకటన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలుగా చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఫలితాలు ఈరోజు ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు రేయింబావులు కష్టపడి ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే దాదాపు 55 ఆర్డీఓ పోస్టులు, డిఎస్పీ స్థాయి పోస్టులు గ్రూప్ 1లో ఉంటాయి. ఆ 55 పోస్టులు మాదిగ ఉపకులాలకు రావాలి. అదేవిధంగా గ్రూప్ 2లో దాదాపు 90 పోస్టులు రావాలి. అదేవిధంగా గ్రూప్ 3లో దాదాపు 100 పోస్టులు రావాలి. హెచ్డబ్ల్యూఓలో దాదాపు 100 పోస్టులు రావాలి.
ఇవన్నీ కూడా మాదిగా సమాజానికి వర్గీకరణ అయితేనే ఇవన్నీ పోస్టులు వస్తాయి. వర్గీకరణ రాకపోతే గంపగుత్త ఉండడం వల్ల మరి మిగతా మాల సామాజిక వర్గమే దాదాపు ఆ వర్గీకరణ ఫలితాలు లేకుండా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఇది ఏకపక్షంగా మాలకు తలొగ్గి ఈరోజు వర్గీకరణ ఫలితాలు లేకుండానే మీరు నియామక ఫలితాలు ప్రకటనగా ముందు పోతా ఉన్నారు. తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ మాజీ స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఉద్యోగ నియామక ఫలితాలు ప్రకటించవద్దు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పటికో 6 నెలలకు 3 నెలలకు అనే కాదు, నువ్వు రేపే అసెంబ్లీ పెడతా ఉన్నావు, రేపే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి, రేపే వర్గీకరణ చట్టం చేస్తా అంటున్నావు. కాబట్టి మీ 1 రోజు 2 రోజులకు వచ్చిన నీకు ఇబ్బంది ఏంది? ఈరోజు ఆకాశం భూమి భద్రమవుతలేదు కదా, ఏదో విపత్తులు రావట్లేదు కదా. కాబట్టి 1 రోజు 2 రోజులు మీరు ఆగకుండా మరి మాలకు ఉద్యోగాలు విద్యా అవకాశాలు దోచిపెడుతందుకే ఈరోజు ఉద్యోగ నియామక ఫలితాల ప్రకటన పూనుకున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మాదిగ సమాజం కావచ్చు, మాదిగ సమాజం కావచ్చు, వర్గీకరణ కోరుకునే ప్రజాస్వాములు, మేధావులు, స్కాలర్లు, సమాజం మొత్తాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దురహంకార చర్యను, ఈరోజు అప్రజాస్వామిక చర్యను గమనిస్తా ఉన్నారు. దాదాపు వచ్చే పార్లమెంట్ సమావేశాలు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, స్థానిక ఎలక్షన్లు కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగ సమాజం వర్గీకరణ వాదులు బుద్ధి చెప్తందుకు రెడీగా ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వర్గీకరణ చట్టం అయిన తర్వాతనే ఉద్యోగ నియామక ఫలితాలు ప్రకటించాలని చెప్పి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, విద్యార్థిగా, మాజీ స్టూడెంట్ ఫెడరేషన్ గా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. నమస్తే అమ్మా. అసలు ఈరోజు దీక్ష పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటన్నా? అమ్మ, ప్రధానంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏదైతే ఉద్యమం ఉన్నదో, మాదిగ హక్కుల కోసం, మాదిగ జనాభా దామాష ప్రకారం మాకు రావాల్సిన ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు రాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. ఒక సైడు మాదిగలకి న్యాయం చేస్తామని చెప్పుకుంటూనే, మరొక సైడు బిల్లు అసెంబ్లీలో పెట్టినాము, యాక్ట్ చేస్తామని చెప్పుకుంటేనే మరి ఉన్న ఉద్యోగాల ఫలితాలన్నీ అన్నీ మొత్తం ఇస్తూ ఉన్నారు. నిజంగా ఎవరైతే బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వివిధ సంఘాలు ఉండే మాదిగ నాయకులారా, మీకేమాత్రం సిగ్గు, శరం, లజ్జ ఉన్నా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వచ్చి మీరు గొంతు వినిపించాలి. ఎందుకు అనంటే మొన్నటికి మొన్న మరి ఉపాధ్యాయ ఏదైతే పోస్టులు ఉన్నాయో దాంట్లో 11,062 పోస్టుల్లో సుమారు 900 పోస్టులు కేవలం మాదిగలకు వచ్చేది ఉండే, దాంట్లో న్యాయం జరిగింది. మరి 563 గ్రూప్ 1 పోస్టులలో 51 పోస్టులు కలెక్టర్ స్థాయి పోస్టులు నష్టపోతా ఉన్నారు మాదిగలు. మరి ప్రత్యేకంగా 783 గ్రూప్ 2 పోస్టులలో సుమారుగా 71 పోస్టులు ఎంఆర్ఓ పోస్టులు నష్టపోతా ఉన్నారు. మరి గ్రూప్ 3 పోస్టులు 1388 పోస్టులలో సుమారు 125 పోస్టులు మరి నష్టపోతా ఉన్నారు. ఎట్టలేదన్నా 247 పోస్టులు ఆఫీసర్ ఉద్యోగాలు మాదిగ ఉపకులాలు నష్టపోతా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. మరి 30 సంవత్సరాల వరకు మళ్ళీ ఇంత పెద్ద నోటిఫికేషన్లు రావని చెప్పేసి కూడా నిజంగా మాదిగ జాతి, మాదిగ నిరుద్యోగులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు గాంధీజీ పునా ఒడంబడికలో ఏ విధంగా అయితే మోసం చేసిందో అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ఏమనంటే, ఇప్పుడు మీరు ఇస్తున్న మాకు అవకాశాలు, మాకు ఇస్తున్న రిజర్వేషన్స్ చెరుకు రసాన్ని మొత్తం పీల్చి మా పిప్పి మా చేతిలో పెట్టినట్టు నేడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తా ఉన్నాడు. నువ్వు చేస్తున్న చట్టంలో, నువ్వు ఇస్తున్న బిల్లులో మాదిగలకి అవకాశాలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా నువ్వు కుట్రపూరితంగా మాలలకు అమ్ముడుపోయి వాళ్ళ చెప్పు చేతల్లోనే నువ్వు స్పందిస్తా ఉన్నావు. నువ్వు నిండా అసెంబ్లీలో మాట్లాడింది అది చట్టబద్ధం కాదా, చరిత్రలో రికార్డు కాదా? నీకేమాత్రం సిగ్గుజనం ఉంటే నీకంటే 100 రెట్లు కేసీఆర్ నయం. జీవో 29 అక్రమంగా తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క, నిరుద్యోగుల యొక్క వాళ్ళ నోట్ల మట్టి కొట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. నీకు తప్పనిసరిగా బుద్ధి చెప్పే రోజు, తప్పనిసరిగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగానే నీకు చూడు, నీ ప్రభుత్వానికి పాడగట్టే రోజు ఇదే. ఎంఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు కావచ్చు, ఎంఆర్పిఎస్ నాయకులు కావచ్చు, మా జనాభా ఎంతో నువ్వే లెక్కలు చెప్పినావు కదా. సోలాగా మీ 32 లక్షల మంది కదా. నువ్వు ఎట్టలేదన్నా బీసీలు 46% అన్నా కదా. నువ్వు చూడు 90% మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నాం. నీ ప్రభుత్వాన్ని, నీ గద్దె దించడానికి
ఉస్మానియా యూనివర్సిటీ నుండి మేధావి లోకం కూడా కదులుతుంది. నిరుద్యోగ చైతన్య యాత్ర కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సబ్బండు వర్గాలకు సంబంధించిన మాదిగ యువత నాయకులు ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్, డిబిఎస్ఏ, డిఎంఎస్ఏ, భీమ్రామ్ తరపు నుండి ఒక నలిగంటి శరతన నాయకత్వంలో, మరి దర్శన్ నాయకత్వంలో కూడా మీకు తగిన బుద్ధి చెప్తా ఉన్నాం. మరి ప్రత్యేకంగా మాదిగ విద్యార్థులారా ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితాలు పరంగా పెట్టినా కూడా ఇన్ని ఉద్యోగ అవకాశాలు రావు. మళ్ళా కొత్త రాష్ట్రం ఏర్పడ్డా ఇన్ని ఉద్యోగాలు రావు. భారతదేశ పోరాటంలో ఏదైతే స్వాతంత్ర పోరాటం జరిగిందో అట్లా పోరాటం జరిగినా కూడా ఇన్ని ఆఫీసర్ ఉద్యోగాలు రావన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా చెల్లెలారా, నిరుద్యోగులారా, అమ్మలారా, అక్కలారా మీరు కూడా స్పందించండి. మిత్రులారా, మీడియా మిత్రులారా, గ్రూప్ 1 రిజల్ట్ ఇంకా పూర్తి కాలేదు, గ్రూప్ 2 రిజల్ట్ పూర్తి కాలేదు, గ్రూప్ 3 రిజల్ట్ పూర్తి కాలేదు. కేవలం మార్కులు మాత్రమే పెట్టిండు, ఇంకా ర్యాంక్స్ పెట్టలేదు. మీరు అనవసరంగా తప్పుదోవ పట్టియద్దు. ఇంకొక విషయం, మేము మళ్ళీ మోసపోవడానికి మీకు సిద్ధంగా లేము. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి మేము బుద్ధి చెప్తా ఉంటాం. తప్పనిసరిగా ఖబర్దార్, మానేశ్రీ మందకృష్ణ నాయకత్వంలో ఏ అవకాశం వచ్చినా, ఎక్కడ పిలిపించినా అన్ని సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బహుజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఫలితాలు ఆపాలి, రిజర్వేషన్ ప్రకారమే ఉద్యోగాలు మరి ఆ భర్తీ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయకుండా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలని, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎక్స్టెన్షన్ ఆఫీసర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితర పోటీ పరీక్షల ఫలితాలని విడుదల చేయబోతున్న నిరసిస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక దీక్షల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దీక్ష చేయడం జరుగుతుంది. ప్రధానంగా 30 సంవత్సరాల ఉద్యమం, మాదిగలకు, ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది, విద్యా ఉద్యోగ రంగాలని కృష్ణమాదిగ నాయకత్వంలో ఉద్యమం చేస్తుంటే ఆగస్టు 1వ తారీఖు భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత నిండు శాసనసభలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు హామీ ఇచ్చిండు, అవసరమైతే పాత నోటిఫికేషన్లను కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసి ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరి ఇతర పోటీ పరీక్షల ఫలితాలు దాన్ని అమలు చేస్తా, ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేసి నేను మాదిగలకు, ఉపకులాలకు న్యాయం చేస్తానని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి నేడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రేపు అసెంబ్లీలో చట్టం చేస్తా, బీసీ కులగణనకు తెలిసి చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పి నిన్ననే గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేయడం అంటే మాదిగ జాతిని, ఉపకులాలను ఈరోజు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి మాదిగ జాతిని నట్టేట ముంచిండు, మోసం చేసిండు అనడానికి ఇదే నిదర్శనం. ఈరోజు రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, నీ రాజకీయ భవిష్యత్తుకు మాదిగలే మొదటి నుంచి అండగా ఉండరని నువ్వు చెప్తున్నావు. ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి, నా రాజకీయ భవిష్యత్తులో నా రాజకీయంగా నేను ఎదగడానికి నా జాతి రెడ్లు ఉన్నారో లేరో కానీ మాదిగ జాతి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించని చెప్పిన కదా రేవంత్ రెడ్డి. మీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం, నీకు ఏం ఆశించకుండా మాదిగ జాతి నీకు రాజకీయంగా ఎలాగైతే నిన్ను అండదండలు అందించి నీ ఎదుగుదల కృషి చేసిందో, కానీ ఈరోజు ముఖ్యమంత్రికి ఉన్నామని నీకు కళ్ళు నెత్తికెక్కినాయి. నీకు కళ్ళు నెత్తికెక్కి మాదిగలకు ఇచ్చిన ఆమెను నువ్వు మర్చిపోయినావు, నిండు శాసనసభలో ఇచ్చిన ఆమెను కూడా నువ్వు మర్చిపోయి ఈరోజు మాదిగ జాతికి అన్యాయం చేయడానికి సిద్ధపడ్డామంటే ఖచ్చితంగా మాదిగ జాతి నీకు రాబో రోజుల్లో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దామోదర్ రాజనరసింహ అన్నాడు, అటు ఇటుగా ఒక మంత్రి ఉన్నాడు, వారి నాయకత్వంలో కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు కొంతమంది మాదిగ ఎమ్మెల్యేలు, కొంతమంది చెంచగాలని, బట్టెబాజుగాలని కోట్ల రూపాయలు ఇచ్చి కుట్రలు చేసి ఈ ఎంఆర్పీ ఉద్యమాన్ని చీల్చే క్రమంలో వాళ్ళు చీల్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ దామోదర్ రాజనరసింహ, మోత్పల్లి నరసింహులు ఏడా దుప్పటి కప్పుకొని పండుకున్నావు. ఈ రోజు మాదిగ జాతికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడ దుప్పటి కప్పుకొని పండుకున్నావు అని నేను దామోదర్ రాజనరసింహ అడుగుతున్నా. పెద్ద మాటలు మారుతున్న మోత్పల్లి నరసింహులు ఏడ పండుకున్నావు, బేగంపేట రైల్వే స్టేషన్ లో పండుకున్నావు అని అడుగుతున్నా. అదేవిధంగా మాదిగ ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నా. ఈరోజు మాదిగ ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచి ఏసీలలో వండుకుంటూ ఈరోజు అసెంబ్లీలో చట్టం చేయకముందే మాదిగలకు అన్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతున్నారని అడుగుతున్నా. అదేవిధంగా దళారులు కోట్ల రూపాయల కష్టపడి ప్రోగ్రాం చేసే దళారులారా ఈరోజు ఏమైంది? మాదిగ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే ఎక్కడ వండుకున్నారని అడుగుతున్నా. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలి, ఇచ్చిన ఫలితాలను వెంటనే
వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా గత కొంతకాలంగా చూస్తున్నాం ఒక విగ్గుబాబుల గ్యాంగ్ ఒకటి తయారైంది. ఆ విగ్గుబాబుల గ్యాంగ్ కూడా ఒకటి హెచ్చరిస్తున్నా, మందకృష్ణ మాదిక్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేసిన, వ్యక్తిగత ఆరోపణలు చేసిన, మీకు దమ్ముంటే చర్చకు రండి, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిని సవాల్ విసురుతున్నా. ఏ విషయంలో అయినా చర్చిద్దాం. ఏం లేకుండా దొంగతనంగా ఒక నలుగురు వచ్చి మందకృష్ణ మాదిక్ గారి మీద వ్యక్తిగత విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా బట్టలు కూడా తీసుకొట్టే రోజు దగ్గరలో ఉన్నారు బిడ్డ. చాలా ఓపిక పడుతున్నాం. ఎందుకు ఓపిక పడుతున్నాం మాకు తెలుసు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా మేము నడుచుకోవాలనే ఉద్దేశంతో కృష్ణమాది గారి పిలుపు మేరకు ప్రవర్తిస్తుంటే మీరు ఏదో హుషారు లెక్కలు చేస్తారు కాబట్టి తక్షణమే విరమించుకోండి. లేకపోతే మాత్రం జరగబోయే పరిణామాలకు మీదే బాధ్యత వహించాలని తెలియజేస్తూ, ఇక ప్రధానంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసు రాజ్యం నడుస్తున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన దీక్షలు జరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం పోలీసు రాజ్యాన్ని నడుస్తుంది. ఈ నిండు టెండలో బగబగ మండుతున్న ఎండలో 30 నుంచి 40 డిగ్రీలు ఉన్న ఎండలో ఈరోజు మాదిగ విద్యార్థులు ధర్నా చేసుకోవడానికి, దీక్ష చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లు. అదే నీ ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి ఆకునూరు మురళి అనేటోడు వస్తే వానికి టెంట్ వేసి పోలీసు భద్రత కల్పించి వారి దీక్షకు ఏదో పెట్టుకుంటాను పర్మిషన్ వచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఆధారాలు చూసిన కాబట్టి నేను డీజీపీ గారు కూడా, సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా నేను ఒకటే చేస్తున్నా. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక ఆటానమస్ బాడీ. ఈరోజు విద్యార్థులు తమ హక్కుల కోసం, తమ జాతి హక్కుల కోసం, తమకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం అంటే ఈరోజు పోలీసు వ్యవస్థ బెదిరింపు ధోరణితోని మీ ఇష్టం, మీ మీద కేసులు పెడతాం, అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కాబట్టి ఆ తీరుని మీరు విరమించుకోవాలి. మాకు పోలీసులు అంటే గౌరవం ఉన్నది. మా ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మీరు అడ్డంకిగా మారొద్దని తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఫలితాలను నిలిపివేయాలి. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఈ ఫలితాలని ఏమంటారు రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. చేపట్టాలి వర్గీకరణ అనంతరమే ఉద్యోగాల భర్తీని చేపట్టాలి ఓసీ వర్గీకరణ అనంతరం ఉద్యోగాల భర్తీని చేపట్టాలి కోరసి మందకృష్ణ గారి నాయకత్వం సిగ్గు ఓసీ వర్గీకరణ లేకుండా ఉద్యోగ ఫలితాలు ప్రకటించడమా సిగ్గు ఓసీ వర్గీకరణ లేకుండా